హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగు రుచులు బై హేమలత. నేను మీ హేమలత. ఇది సాటర్డే రోజు మినీ వ్లాగ్ అయితే చేశాను. మష్రూమ్స్తో కర్రీ చేశాను. చాలా టేస్టీగా ఉంది. మష్రూమ్తో మీకు ఏ రెసిపీ చేస్తే ఇష్టం ఉన్నది కామెంట్ చేయండి. రైస్ అయితే కడిగేసి రైస్ కుక్కర్లో పెట్టేశాను. మష్రూమ్స్కి కొంచెం కొంచెం మట్టిలాగా ఉంటుంది కదా, అదంతా వాష్ చేసుకున్న తర్వాత ఇవైతే కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇడ్లీ కూడా టిఫిన్ కోసం చేసి పెట్టాను. మష్రూమ్ కర్రీ కోసం అయితే ముందుగా పోపు గింజ ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత పోపు గింజలు వేసుకొని ఈ విధంగా టమాటాలు ఉల్లిపాయలు మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు వేసుకొని ఇందులో కట్ చేసుకొని పెట్టుకున్న మష్రూమ్స్ వేసుకొని అవి కొద్దిగా ఉడికిన తర్వాత ఇందులో ఉప్పు కారము ధనియాల పొడి వేసేసుకొని ఇలాగైతే వాటర్ అయితే రిలీజ్ అవుతుంది కదా, వాటర్ వేయాల్సిన పని లేదు. నేనైతే ఇడ్లీలోకి అయితే టమాటా చారు చేద్దామని చెప్పి టమాటాలు పచ్చిమిర్చి అయితే కొద్దిగా ఉప్పు పసుపు వేసి ఉడికించుకుంటున్నాను. ఆలోపు మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది పక్కన. ఇప్పుడు కొత్తిమీర వాష్ చేసుకున్నది వేసేసుకొని ఇదైతే దగ్గరికి అయిపోయింది. ఆలోపు టమాటాలు కూడా కుక్కర్లో పెట్టాను కదా, జస్ట్ 2 విజిల్లు పెడితే సరిపోతుంది. టమాటాలన్నీ తీసేసి రసం తీసుకొని పక్కన పెట్టుకొని దీంట్లోనే ఆయిల్ వేసుకొని పోపు గింజలు ఎండుమిరపకాయలు కరివేపాకు వేసుకొని అది ఫ్రై అయిన తర్వాత ఇందులో పసుపు వేసుకొని ఈ టమాటా రసం అయితే వేసుకుంటున్నాను. ఇందులో ఉల్లిపాయలు కరివేపాకు వేసుకొని బాగా ఉడికిన తర్వాత ఇందులో టమాటాలు వేసుకొని ఈ రసం అనేది బాగా మరిగించుకున్నాను. ఈ మరిగేలోపు కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుతూ మరిగించుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే కర్రీ ఇడ్లీలోకి అయితే ఇడ్లీ రెడీ అయిపోయాయి కదా, ఇడ్లీలోకి అయితే టమాటా చారు అయితే చేశాను. చాలా టేస్టీగా ఈ రోజుకైతే ఈ వీడియో అయితే ఇంతే అనమాట. చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఇందులో టమాటా చారు వేస్తే